ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరియర్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ కాదు, ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట. అందరూ తెలవాలి ఈ విషయం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఏంటి ఆ వీడియో అంటే, మనకు వర్షం పడుతుంది. వర్షం పడ్డాక వర్షం పడ్డ తెల్లారి మనకి పేపర్లో ఇంత వర్షపాతం నమోదైంది అని చెప్పేసి పేపర్ చదువుతూ ఉంటాం. అసలు యాక్చువల్లీ ఆ వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు, అసలు ఇంత ఇంత వర్షపాతం ఎంత మోతాదులో పడ్డది అని చెప్పేసి ఎలా చెప్తారు అనేది ఈ వీడియో అనమాట. అందరికి తెలవాలని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు అది మీడియా అనేది ఎలా చెప్పగలుగుతుంది, పేపర్లు ఎలా రాయుతుంది, అసలు ఎలా కొలుస్తారు అనేది ఈరోజు మనం చూద్దాం. మనతో పాటు ఈరోజు శశి గారు ఉన్నారనమాట. అన్న మనకి ఆయన మాటల్లో దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తెలుసుకుంటే. షరీఫ్ అన్న, మా కోసం అట్లానే మా వ్యూవర్స్ కోసం అసలు వర్షపాతం ఎలా నమోదైంది అనేది, ఎలా పేపర్కి ఇస్తారు, ఎలా కొలుస్తారు అనేది ఈరోజు మా కోసం చెప్పాలి. ఈరోజు మీకు వర్షపాతం గురించి లైవ్లో వివరిస్తాను, పదండి వెళ్దాం. అయితే ఇంత మనకి మీకు చెప్పినట్టు వర్షం వచ్చే నీటి చుక్కలు దీని ద్వారా లోపలికి వెళ్తాయి. కెమెరా కొంచెం దగ్గర తీసుకురాను. ఈ హోల్ నుంచి లోపలికి వెళ్తాయి. ఇది చిన్న హోల్ ఉంది, చిన్న హోల్. ఈ హోల్ నుంచి అయితే లోపలికి వెళ్తాయి అని చెప్తున్నారు. జరుగుతుంది. దాన్ని ఈరోజు ఇలా ఇందులోంచి పడ్డ వాటర్ ఇందులో స్టోర్ అవుతుంది. ఏ వర్షం పడ్డప్పుడు ఆ వర్షాన్ని మనం ఈ ఇదేంటన్నా రెయిన్ఫాల్ ద్వారా మీటర్ ద్వారా రెయిన్ఫాల్ అంటారు. రెయిన్ఫాల్ ఇది 20 మిల్లీమీటర్లు వస్తుంది. 20 మిల్లీమీటర్లు అంటారు. ఓకే, దీని ద్వారా మనం డైలీ రాత్రి పడ్డ వర్షం అండి. నైట్ పడుతుంది. ఇది మన పేపర్లో ఇవన్నీ కూడా చెప్పేది ఇలా కొలిసి చెప్తారు ఎంత వర్షపాతం పడ్డదని, అంతేనా? ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలండి? మనం ఈ ఉన్నాయి కండి, ఇక్కడ నుంచి చూస్తాము. ఇప్పుడు 16కి ఒకటి తక్కువ ఉంది కాబట్టి 15.8 అండి. 15.8 పడ్డట్టు 15.8 వర్షపాతం అని చెప్పేసి మనం అనుకోవచ్చు, అంతేనా? మరి ఇంత చిన్న డబ్బా నిండదండి లోపల పెట్టి, అంటే వర్షం వచ్చినప్పుడు నిండినా కూడా దీంట్లో పడతాయి. ఓకే, ఇది నిండంత వర్షం అయితే ఇప్పుడు రాదు. దీన్ని బట్టి వర్షపాతం ఎంత అనేది చేస్తారు. ఓకే, చూసారు కదా, ఇదనమాట వర్షపాతం ఎలా నమోదవుతుంది అనేది తెలుసుకున్నాం. అన్న మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదనమాట, ఇది వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఖచ్చితంగా ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇలాంటి జనాలకు ఉపయోగపడే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.